First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ప్రస్తుతం హైదరాబాదులో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. నేను వెళ్ళాను, ఈ ఒక 2-3 రోజుల క్రితం వెళ్ళాను. చాలా సందడిగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇంతకుముందు బుక్ ఎగ్జిబిషన్స్ కంటే కూడా ఈసారి చాలా పెద్ద స్టాల్స్, ఎక్కువ స్టాల్స్ వచ్చాయి. స్పేసియస్గా కూడా పెట్టడం జరిగింది. అంటే అక్కడ ఆనందం వేసింది ఏంటంటే, చాలామంది అక్కడ పిల్లలు, అన్ని రకాల వయసు వాళ్ళు అక్కడికి రావడం చాలా సంతోషం. పుస్తకం కనుమరుగైపోతుంది డిజిటల్ యుగంలో. పుస్తకాన్ని చదివే వాళ్ళు ఎవరున్నారు? అసలు పుస్తకాలు చదువుతారా? అంతా ఇంటర్నెట్, మొబైల్, డిజిటల్ యుగం అయిపోయింది. సో ఈ పరిస్థితుల్లో పుస్తకాల మనుగడ ఏంటి అనే ఒక లోతైన చర్చ జరుగుతున్న సందర్భంలో నిజంగా ఈ బుక్ ఎగ్జిబిషన్ మెచ్చుకోవాలి. నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జనాల్లో ఉన్నటువంటి ఆ పుస్తకాల మీద ప్రేమను వాళ్ళు అట్లా పెంచి పోషిస్తున్నందుకు వాళ్ళకి మా ఐడ్రీమ్ తరఫున చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో పుస్తకాలకు సంబంధించి మాట్లాడదాం. పుస్తకాలకు సంబంధించి మాట్లాడడానికి మనతో పుస్తక ప్రేమికుడైనటువంటి ప్రకాష్ వీర్స్ యాదవ్ గారు ఉన్నారు మనతో. నమస్తే ప్రకాష్ గారు. నమస్తే అండి. సార్, ఎట్లా సార్ అంటే పుస్తకాలతో మీ అనుబంధం, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ప్రకాష్ గారు? చిన్నప్పటి నుంచే అండి. అంటే మా నాన్నకి కాస్త ఇంట్రెస్ట్ అనమాట. నాకు ఫస్ట్ ఆయన ఇచ్చిన గిఫ్ట్ నాకు గుర్తుంది. నేను 4-5 ఏళ్ల వయసు ఉండొచ్చు. ఆయన పోస్టింగ్ ఉట్నూర్ అని ఆదిలాబాద్లో ఉండేదన్నమాట. ఏంటి మీ ఫాదర్? అప్పుడు ఆయన సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఉండే ఆ రోజుల్లో. ఓకే. సో నాకు ఊహ కూడా లేదు సరిగా. అంటే 1-2 ఇన్సిడెంట్స్ గుర్తున్నాయి. అంగడి ఏదో జరిగినప్పుడు ఏదో పుస్తకాలు ఉండే అనమాట. ఓకే. 5 ఏళ్ళు ఉన్నా కావచ్చు. సో ఒక బుక్ కొనిచ్చారనమాట. ఏదో బొమ్మలతో ఉన్న భారతం, రామాయణం, సరిగా గుర్తు, బాలభారతం, బాలరామాయణం అని పిల్లలకి బొమ్మల్లో అది కొనిచ్చారనమాట. సో దాని తర్వాత అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసి నేను 4th క్లాస్కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చాము, ఇది హైదరాబాద్కి. నాకు చిన్నప్పటి నుంచి ఫార్మల్గా తెలుగులో లేదు, అంటే ఎడ్యుకేషన్ లేదు. ఎందుకంటే నేను సెంట్రల్ స్కూల్లో చదివాను. సో హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ మా నాన్న ఎవరో హాలిడేస్లో ఒక పంతుల్ని పెట్టేసి తెలుగు అరటి బాల శిక్ష నేర్పించారు. 4th క్లాస్ నుంచి నేను మా ఇంటి దగ్గర ఒకటి ఆర్య సమాజ్ లైబ్రరీ ఉండేది. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పారేసి వెళ్ళి లైబ్రరీలో 2 గంటలు ఉండేవాడిని. మా నాన్న మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఇంట్లో ఉండాలన్నమాట. మళ్ళీ క్లాస్ పుస్తకం పట్టుకొని ఉండేవాడిని 6:37కి. అట్లా అలవాటైంది ఆ తెలుగు. ఇప్పుడు నేను అంటే చదవడం, రాయడం అంత స్పీడ్గా రాయలేనేమో కానీ చదవడం అయితే అంత, ఎవరు తెలుగు లిటరేచర్ చదివిన వాళ్ళతో సమానంగా చేస్తాను. మా ఇంట్లో కూడా ఒక 400-500 బుక్స్ తెలుగు పుస్తకాలే ఓవరాల్గా ఉంటాయి. నాకు ఒకటే వాడు కూడా చదువుతాడు, బాగా మంచి రీడింగ్ హ్యాబిట్ చదువుతాడు అనమాట. సో జనరల్గా ఏమంటారంటే, ఏదైనా మీకు ఏదైనా పని చేయాలి, ఏదైనా వస్తువు అంటే మీ ఈటింగ్ హ్యాబిట్స్ మారాలి, ఇంకేదో కావాలి. అయితే చాయిస్ ఆర్కిటెక్చర్ అని ఉంటుంది అనమాట. అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఉంది. హ్యాబిట్స్ మీద చాలా పుస్తకాలు ఉన్నాయి. ద పవర్ ఆఫ్ ఎ హ్యాబిట్ అని ఉంది. ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, నడ్జ్ అని ఒక పుస్తకం ఉంది. చాయిస్ ఆర్కిటెక్చర్ అంటే, మీరు ఇంతకుముందు మన ప్రైవేట్ కాన్వర్జేషన్లో చెప్పారు, మీ ఇంటి నిండా రూమ్ నిండా పుస్తకాలు ఉన్నాయి. మీరు చదవాలి ఏదైనా చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెల్తీ ఫుడ్ తినాలంటే చాయిస్ ఆర్కిటెక్చర్ ఏం చెప్తుందంటే, డైనింగ్ టేబుల్ మీద మీరు ఆ బాటిల్స్లో యూనో సమ్ డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఏదో సలాడ్స్ ఒక ప్లేట్లో పెట్టి పొద్దున్నే మీకు కూడా విజిబుల్గా ఉంటే, మీకు యాక్సెసిబుల్ అండ్ విజిబుల్గా ఉంటే మీరు తీసుకుంటారు. పుస్తకాలు కూడా మీకు ఒక ర్యాక్, మీరు కూర్చునే లివింగ్ రూమ్లో ఉందో లేకపోతే మీ బెడ్రూమ్లో ఒకటి ఉందో, ఎక్కడైతే మీరు ఎక్కువసేపు కూర్చుంటారో అక్కడ నుంచి మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఈ హ్యాబిట్ ఇలా నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది. తర్వాత ఏమవుతుందంటే, మీ హ్యాబిట్స్ ప్రకారం మీ ఫ్రెండ్స్ తయారవుతారు. అట్లా చదివే వాళ్ళే అదయ్యారు. నువ్వేం చదువుతున్నావు, నేనేం చదువుతాను. అప్పుడు ఇంత డబ్బు కూడా ఉండేది కదా, సిస్టంలోనే ఉండేది, కూడా దొరికేవి కదండి, అద్దె కూడా దొరికేది. అద్దె లైబ్రరీలు ఉండేది, మామూలు స్కూల్ లైబ్రరీ ఉండేది, అది ఉండేది, ఇది ఉండేది. ఒక బుక్ కోసం పోటీ పడే ఇది అంటే లైబ్రరీలో మనం తెచ్చుకోవాలి, వారం రోజుల తర్వాత రిటర్న్ చేయాలి. ఆ వారం రోజుల ప్రెషర్ కూడా ఉంటుంది అన్నమాట. ఫైన్ కూడా పడేది. వారం రోజుల్లో మీరు చదివేయలేకపోతే అది అట్లా ఉండేది అనమాట. సో ఇలా జరిగింది. అండ్ మీరు చెప్పినట్టుగా నేను కూడా వెళ్ళాను, మొన్న 25th వెళ్ళాను ఎగ్జిబిషన్కి. అది 2వ సారి ఈ ఇయర్. 25th నాడు మటుకు
ఎంట్రీ టికెట్కే హాఫ్ అన్ అవర్ నిల్చోవాల్సి వచ్చింది. మ్మ్. ఐ వాస్ హ్యాపీ అండ్ ఆల్సో కొద్దిగా కష్టమైంది, అంటే మొత్తం స్టాల్లో రష్ అది ఇది. మ్మ్. అందరు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు. అదొక పిక్నిక్ లాగా తయారు చేశారండి నిజంగానే. మ్మ్. అక్కడ చూసారా ఎన్ని వంటకాలు ఉన్నాయో, అవును. మిర్చి బజ్జీల దగ్గర నుంచి మొత్తం పెట్టేశారు అక్కడ. మొత్తం అది అందరూ అక్కడ దొరకని ఫుడ్ కూడా లేదు కాన్వర్సేషన్ ఆనెస్ట్ గా చెప్పాలంటే. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని అడుగుతున్నారు, ఇది కొంటా అది కొంటా అవును. అంటే వాళ్ళు నో ఇది నువ్వు ఇది చదవాలి అది నేను చదవాలి. చూశానండి చిన్న పిల్లలు 2-3 ఇయర్స్ పిల్లలు కూడా వచ్చి మ్మ్. వాళ్ళ ఇష్టం వచ్చిన బుక్స్, అంటే అక్కడ సెట్టింగ్ కూడా చాలా బాగుంది. చిన్న పిల్లల బుక్స్, బొమ్మల బుక్లన్నీ వాళ్ళకి చాలా అందుబాటులో ఉంటే 1 feet 2 feet లో పెట్టారు మ్మ్. ఆ సెట్టింగ్ కూడా. మనలాంటి వాళ్ళైతే ఫిలాసఫీ ఇట్లాంటివంతా, హిస్టరీ, నావెల్ అంతా మ్మ్. ఆ, పైన పెట్టారు. సో పిల్లల కోసం ప్రత్యేకమైన స్టాళ్ళు కూడా ఉన్నాయి. పెట్టారు. అవును, అవునండి. చూశాను నేను. Yeah. మంచిగా సో ఉంది. ఇట్ ఈస్ గుడ్ అండి. అంటే ఈ రోజుల్లో ప్రతిదీ అంటే ఫోన్లోంచి మొహం కదపలేని పరిస్థితిలో ఉన్న ఈ రోజుల్లో మనకు దిస్ ఇస్ అబ్జల్యూట్లీ అంటే మంచి పరిణామం అనొచ్చు మనం. సో బుక్ రీడింగ్ అనేది మీకు ఫోకస్ పెంచుతుంది బేసిక్గా. అవును. ఓకే, ఏకాగ్రత. అండ్ అది అంటే మీరు ఏదైనా చదవచ్చు. అంటే చిన్నపిల్లలు ఏదైనా చదువుతా ఉన్నారనుకోండి, స్టోరీ బుక్లో గంటలు గంటలు ఇంట్లో చదివిన వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మ్మ్. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం వచ్చిందంటే 2 గంటల సేపు ఒక దగ్గర కూర్చొని చదువుకునే ఓర్పు వచ్చిందనమాట. అవును. అది వేరే దానికి ట్రాన్స్లేట్ అవుతుంది. క్లాస్ అంటే పుస్తకాలు క్లాస్ కానీ, పుస్తకాలు చేసే చదివినప్పుడు పనికి కనీసం కానీ. వాడు అంటే అవును. ఇది అలవాటు అయిపోయింది. ఓన్లీ అవును. థింగ్ ఏంటంటే ఈ బుక్ పోయి ఆ బుక్ రావాలన్నమాట. అవును. అండ్ జనరల్గా కూడా మీరు ఒకసారి యూనో జాబ్లోకి అది వెళ్ళాక మన స్కూల్ కరికులంలో ఉన్నవి అన్నీ కూడా అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు జనరల్గా ఏదైతే చదువుతారో అదే మీ పర్సనాలిటీని డిఫైన్ చేస్తుంది. అవును. 360-degree పర్సనాలిటీ వచ్చేస్తుంది అనమాట. అన్ని విషయాల మీద అంతో ఎంతో అవగాహన వస్తుంది. ఖచ్చితంగా. అండ్ భాష మీద పట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు అవునండి. పొలిటికల్ లీడర్స్ని చూస్తా ఉన్నాం. ఎవరైతే అనర్గళంగా మాట్లాడతారో వాళ్ళకు ఒక డిస్టింక్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్, కవిత, రేవంత్ రెడ్డి కూడా తెలుగులో అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఈ స్కిల్ ఒక రోజులో వచ్చింది కాదు, చిన్నప్పుడు బాగా ఓరే పీరియడ్ ఆఫ్ రీడింగ్ హ్యాబిట్. రీడింగ్ అది ఇది ఉంటుంది. అవును. అండ్ రీడర్స్ ఆర్ లీడర్స్ అంటారు. అవును. ఇప్పుడు మీకు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ వీళ్ళందరూ గంటలు గంటలు చదువుతారు. ఈవెన్ బిల్ గేట్స్ అయితే సంవత్సరానికి 50 చదువుతాడు. ఆయన మళ్ళీ పబ్లిష్ చేస్తాడు ఇయర్ ఎండ్లో, నేను ఇవి చదివాను, దానికి షార్ట్ రివ్యూ కూడా రాస్తాడు. అంత పెద్ద మనిషికి రాస్తారు. అంత టైం. ఇంకోటి ఏంటంటే ఎవరైతే జీవితంలో ఎదగాలనుకుంటారో, అప్డేట్ కావాలనుకుంటారో, డైలీ ఒక పుస్తకం అట్లీస్ట్ 10 pages చదవాలనేది కూడా ఒక లైఫ్ రూల్ ఉంది. వారెన్ బఫెట్ ఆల్మోస్ట్ రోజుకు ఒక పుస్తకం చదువుతాడు. అవును. ఒరేషియస్ రీడర్. అంటే పుస్తకాలు చదివి పాడైపోయిన వాళ్ళు అయితే ఎవరు లేరు. కనబడరు అనమాట. సో అది అండ్ నాలెడ్జ్ ఇస్ పవర్ అంటారు. ఎస్. ఓకే, సో ఎవరైనా సమాజంలో కూడా అప్రిషియేట్ చేస్తారు మీకు ఏదైనా విషయ అవగాహన. అంతే కదా. అది ఇది ఉండేది. ఇప్పుడు మనకు విషయ అవగాహన అనేది చదవడం వల్లే వస్తుంది, అంతే అంతే. తెలుసుకోవడం వల్లే వస్తుంది. ఏ భాష అయినా పర్లేదండి, చదువుతూనే ఉండాలి. అవును. ఇప్పుడు చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఎంతమంది స్పష్టంగా మాట్లాడగలుగుతారు. లేదు. అంటే చాలామందికి లీడర్షిప్ రోల్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తన టీంని అడ్రస్ చేయడము, లేకపోతే లోకల్ లీడర్ ఉండదంటే కార్యకర్తల్ని అడ్రస్ చేయడము. సినిమా ఇండస్ట్రీలో కూడా డైరెక్టర్ అనేవాడు కమ్యూనికేట్ చేయాలి అన్ని డిపార్ట్మెంట్స్కి, డిఓపికి, ఆర్ట్ డైరెక్టర్కి, యాక్టర్స్కి. అంటే తనలో ఉన్న ఆలోచనలు చాలా అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఏది తప్పకుండా మధ్యలో మెసేజ్ తప్పకుండా కమ్యూనికేట్ చేయడం ఈ చదవడం మూలాన్ని పవర్ఫుల్ కమ్యూనికేషన్ అనేది కూడా రీడింగ్ హ్యాబిట్ వల్లే వస్తుందండి. ఏదైనా ఇన్పుట్ ఉంటే కదండి అవుట్పుట్ వచ్చేది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు చాలా పీస్ ఇస్తాయి పుస్తకాలు. మీరు గంట సేపు ఇక్కడ రూమ్లో కూర్చొని చదువుతుంటే మీరు పుస్తకం అంటే మీరు మీ జీవితంలో ఆపకుండా చదివిన పుస్తకం ఏదైనా ఉందా? అంటే మొదలుపెట్టి దాన్ని ఇంకా ఎండ్ చేసే వరకు ఇంకో పని చేయని పుస్తకం. ఇప్పుడు చేస్తలేనేమో కానీ థ్రిల్లర్స్ ఉండేవి ప్రాబ్లీ వెన్ ఐ వాజ్ 25-30 years అట్లా ఉన్నప్పుడు. అంటే ఒకటి వాడు ఎవడు అంటే వాడు ఆగాంతకుడు ఎవరు, మర్డర్ చేసింది ఎవడు కనుక్కోవాలంటే నవల్లో అంటే మధుబాబు నేను ఎక్కువ చదవలేదు కానీ ఇంగ్లీష్లో చాలా క్రైమ్ ఫిక్షన్ చదివాను నేను. సో అది మనం పెట్టేయలేము అనమాట. అంటే అది నిద్ర పట్టదు. ఇక లాస్ట్ 100 pages ఉన్నాయి, దాంట్లో మీకు టర్న్ ఉంది, ట్విస్ట్ ఉందంటే. ఇప్పుడు టైము అది ఇదంతా కూడా మనం ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి. మీ జీవితంలో మీ పైన బాగా ప్రభావం చూపించిన బుక్స్ ఏమండి? అంటే నేను ఫిక్షన్ చాలా చదివేవానండి. ఫిక్షన్ తోటి కొద్దిగా క్రియేటివిటీ అంటే విజువలైజింగ్ పవర్ అవి వచ్చాయి. చాలా పుస్తకాలు ఉన్నాయి.
రెబెకా అనే బుక్ ఉంటుంది, డఫ్నే డు మారియర్ అని రాసింది ఆమె. ఈ ఒక్క పుస్తకానికే ఫేమస్. గాన్ విత్ ద విండ్ అనే నావల్ అది ఉంటుంది, చాలా వరల్డ్ మార్గరెట్ మిచెల్. ఫేమస్ బుక్. అవును. అది చదివితే మీకు అమెరికన్ సివిల్ వార్ గురించి తెలుస్తుంది. అవును. బ్యూటిఫుల్ స్టోరీ. అట్లా ఉన్నాయి. చార్ల్స్ డికెన్స్ది డేవిడ్ కాపర్ఫీల్డ్. సో ఆ టైంలో ఆ కోల్ మైన్స్ బ్యాక్గ్రౌండ్లో అంటే పేదరికం, ఆ సిచ్యువేషన్ అవి ఇవన్నీ బాగా. తర్వాత ఒక టైం వచ్చాక ది అంటే రూట్స్ చదివారా? ద రూట్స్ చదివాను. చదివారా? అది అలెక్సేలి అలెక్స్ హేలీ. బ్రహ్మాండంగా. తెలుగులో కూడా సో చాలా అత్యధిక జాతి పుస్తకాలు వివక్ష, ఒక మొదలైంది. నల్ల జాతీయులు చాలా ఎంత అద్భుతంగా ఉంది ఎంత అసలు. అమెరికన్ శోధనకు, సొసైటీ వేదనకు. ఆ ఉన్న దాన్ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు దాంట్లో. తర్వాత నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క లాంటి పుస్తకాలు చదువుతాం. అవును. నన్నే కదా అంటే చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకం ఒకటి ఉంటుంది, ద ఫౌంటైన్ హెడ్ అని. ఉమ్. రామ్ గోపాల్ వర్మకి చాలా ఫేవరెట్ బుక్ ఆయన అనమాట. చెప్పుకున్నారు చాలా ఇంటర్వ్యూలో. చాలా ఇండివిజువలిజం గురించి, ఆబ్జెక్టివిజం గురించి. అంటే తను నమ్మిన సిద్ధాంతం కరెక్ట్ అయితే ప్రపంచానితోటి కూడా పోట్లాడే శక్తి ఉన్న నాయకుడు ఆ హీరో హోవార్డ్ రోర్క్ అనమాట అందులో. తర్వాత యాజ్ ఎ పర్సన్ అంటే కొన్ని పుస్తకాలు మన జీవితంలో కూడా మార్పులు తెస్తాయి. మీరు అప్పటిదాకా ఒకలాగా ఉంటారు, తర్వాత ఒకలాగా మారుతారు. ఉమ్. అంటే మార్పు నేను నా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నాకు పెద్ద టీ తాగే అలవాటు ఉండేది కాదండి. నేను పెద్దగా చాయ్ తాగేవాడిని కాదు. ఎప్పుడైతే బారిస్టర్ పార్వతీశం చదివానో, మీరు దాంట్లో చూడండి, బారిస్టర్ పార్వతీశంలో అతను చదువుకోవడానికి అక్కడ లండన్ వెళ్ళినప్పుడు, ఆ చలి దేశం కదా, అతను ఒక పేయింగ్ గెస్ట్గా ఉంటాడు ఒక ఇంట్లో. అంటే అతను ప్రతిసారి వాళ్ళు ఛాయ్ చేస్తుంటే ఈయన తాగుతుంటాడు. అసలు అతను ఆ టీని డిస్క్రైబ్ చేసింది నాకు జీర్ణమయ్యి నేను టీలు ఎక్కువ తాగడం నేను అలవాటు చేసుకున్నాను. అంటే ఐ మీన్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో బారిస్టర్ పార్వతీశం వల్ల నేను ఛాయ్ ఎక్కువ తాగడం అనేది నాకు హ్యాబిట్ అయింది. సో మీరు అన్నట్లు పుస్తకాల్లో ఉండే దాన్ని చాలామంది జీర్ణం చేసుకుని దాన్ని ఆచరిస్తారు కూడా. సో తర్వాత ఇప్పుడు మనకు కొన్ని హ్యాబిట్స్ ఉండొచ్చు, వాటి మూలాన మనం ముందరికి వెళ్ళలేకపోతున్నాం. ప్రతి ఒక్కరికి పొద్దున్నే లేచి డే అర్లీగా స్టార్ట్ చేద్దాం ఉంటుంది, చేయలేకపోతారేమో. ఎక్సర్సైజ్ చేయాలంటుంది, చేయలేకపోతారేమో. అంటే ఎవరో చెప్తే వినం మనం. అంటే ఒక ఏజ్ వచ్చాక ఆడింది మనకి చెప్పేది. సో పీపుల్ వాంట్ టు చేంజ్ బట్ దే డోంట్ వాంట్ టు బి చేంజ్డ్. అవును. మారాలని అనుకుంటాం కానీ ఎవరో చెప్తే మారమన్నా, అదంతా స్వయంగా రావాలి. అయితే పుస్తకాలు అయితే ఎవరు మాట్లాడరు కదా, రచయిత ఏదో రాస్తా ఉన్నాడు. నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, స్టీఫెన్ కోవీది. అది మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడిపోయి చాలా పాపులర్ బుక్ అనమాట. సో ఏం 7 హ్యాబిట్స్ ఒక మనిషిని మారుస్తాయి అనేది అందులో ఆయన క్లియర్గా రాశాడు అనమాట. అక్కడి నుంచి అన్ని 7 తీసుకొచ్చానో లేదో కానీ 2-3 అయితే ఇంప్లిమెంట్ చేశారా? ఇంప్లిమెంట్ చేస్తే చెప్తారా ఏంటి ఆ 7 అనేది కొద్దిగా మన తెలుగు పాప వీక్షకుల కోసం? 7 ఆఫ్ ద కప్ జస్ట్ దాన్ని డిస్క్రైబ్ చేయొద్దండి. సో వాట్ ఈస్ ద 7 క్వాలిటీస్ అనేది? ఫస్ట్ ఏమంటారు అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటారు. అంటే ఏదైనా కానీ మీరు ఈరోజు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది ముందు రాసేసి వెంటనే చేయాలన్నమాట. కొన్ని థింగ్స్ మీరు డిలే చేస్తే అది కాదు. బీ ప్రొయాక్టివ్ అంటారు అన్నమాట. సో మనం క్రియాశీల అంటే యాక్టివ్గా ఉండడం. యాక్టివ్గా. సో ప్రొయాక్టివ్ అంటే రెస్పాన్స్ టు సంథింగ్, రియాక్షన్ కాదు. ప్రొయాక్టివ్గా ఈ పని చేయడం, ఆ పని చేయడం, అట్లా అనమాట. ఇంకోటి నాకు బాగా అందులో నచ్చింది ఏంటంటే టైం మేనేజ్మెంట్ మీద ఉంటుందన్నమాట. సో దర్ ఇస్ ఏ ఇది ఒక ఇది ఉంటుంది, ఒక వడికాల్, ఒక 4 గడులు ఉంటాయన్నమాట. ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ అర్జెంట్ అనమాట. సో మనం ఎంతసేపు ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్లోనే ఉంటాం చాలా. ఎవరో బెల్ కొట్టారు వెంటనే తలుపు తీయాలి, లేదా గ్యాస్ స్టవ్ మీద ఏదో పాలు ఉన్నాయి ఆపాలి, దాన్ని మనం అవాయిడ్ చేయలేం. ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ ఉండొచ్చు. ఓకే, ఈమెయిల్ ఆన్సర్ చేయాలి, ప్రియారిటైజ్ చేసుకోవడం, ప్రయారిటైజ్ చేయనమాట. సో దెన్ చాలామంది దేంట్లో ఉంటారంటే నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్లో ఉంటారు. సెల్ ఫోన్ చూడడం, హస్క్ కొట్టడం, ఇలాంటివన్నీ. ఇంకా కొన్ని ఉంటాయి, అది మనం దాంట్లో కనుక మనం ఫోకస్ చేస్తే వేరే సిచ్యువేషన్స్లోకి వెళ్ళాం అనమాట, వేరే గడుల్లోకి వెళ్ళాం మనం. అది నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. అది అర్జెంట్ అంటే అప్పుడు చేయకపోతే కొంపలు మునగవు, కానీ బట్ చేయడం ఇంపార్టెంట్. రోజు ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. మీరు కార్ క్లీన్ చేసుకున్న అందులో ఎయిర్ టైర్ ప్రెషర్ ఉందా లేదా అనేది అర్జెంట్ కాకపోవచ్చు, కానీ ఇంపార్టెంట్. అది చేయకపోతే ఏమవుతుందంటే దారిలో పంచర్ కావచ్చు. సో మీరు ఎక్సర్సైజ్ చేస్తే హెల్దీగా ఉంటారు. మీరు అర్జెంట్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అంటే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితిలో ఉండరు. రోజు కాసేపు
చదవడం ఆర్ వారంకి ఒక పుస్తకం చదవడం ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఈస్ నాట్ అర్జెంట్ అనమాట. అట్లా ఇంకోటి షార్పనింగ్ ద సా అని ఉంటుంది. షార్పనింగ్ ద సా అంటే మన స్కిల్స్ని మనం ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడం, పదును పెట్టుకోవడం. అది స్టోరీ చెప్తారు ఆయన. ఇద్దరు వుడ్ కట్టర్స్ ఉంటారు. ఒకడేమో బాగా కట్ చేస్తాడు, ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉంటాడు, వారానికి 5 రోజులు పని చేస్తాడు. ఇంకోడు 7 రోజులు పని చేసినా భారం తప్పితే ఏమి వాడికి ఉపయోగం ఉండదు అనమాట. ఈయన అడుగుతాడు, ఏం చేస్తున్నావు అంటే, నేను ఒకరోజు 2 రోజులు సెలవు కదా, ఒకరోజు నా గొడ్డల్ని పదును పెడుతున్నా. సో నాకు చెట్లు కొట్టడం ఈజీ అయిపోతుంది. అంటే పదును పెట్టడం అంటే మనం కాలేజ్ వరకు చదివి అక్కడికి చదువు ఆపేస్తాం. కానీ కాన్స్టెంట్గా చేంజ్ అయ్యే వరల్డ్లో మీరు అప్డేట్ చేసుకోకపోతే, మీ స్కిల్స్ని మీరు పదును పెట్టుకోకపోతే కష్టం అనమాట. సో ఇట్లా ఆయన 7 హ్యాబిట్స్ అవి చెప్పారు. అంటే కాన్స్టెంట్గా అప్డేట్ చేసుకోవడం, లైక్ అది చదివాకనే నేను ఐ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. సో ఇవన్నీ కొన్ని అలవాట్లు డెఫినెట్గా మీలో మంచి మార్పు, సక్సెస్ కూడా ఇవి కారణమవుతాయి అన్నమాట. మొన్న వెళ్ళారు కదండి బుక్ ఎగ్జిబిషన్కి, ఏం కొన్నారు, ఎట్లాంటి పుస్తకాలు కొన్నారు మీరు? 25 పుస్తకాలు కొన్నానండి. అన్ని పుస్తకాలు అన్ని రకాల కొన్నాను. నేను జనరల్గా ఎగ్జిబిషన్కి వెళ్తే తెలుగు పుస్తకాలు ఎక్కువగా ఉంటాను, బికాజ్ మార్కెట్లో దొరకవు అవి. ఇక్కడ విశాలాంధ్రలో అక్కడ ఉంటాయి, లేదా విజయవాడకి వెళ్ళాలి ఏదో ఉంటుంది అన్నమాట. సో తెలుగు పుస్తకాలు అంటే 1000 పడగలు కొన్నాను. అది చదవాలనేది విశ్వనాథ సత్యనారాయణ గారి ఉన్నది. లల్లాదేవి రాసిన చెంగిస్ ఖాన్, ఇంకేదో నవల్ ఏదో కొన్నాను, గుర్తుకు రావట్లేదు. దెన్ ఇంగ్లీష్ పుస్తకాలు సమ్ నాన్ ఫిక్షనే కొన్నాను. రామ్ జెత్మలాని బయోగ్రఫీ అట్లాంటివి. మార్క్ ట్వెయిన్ది ఏదో పాత పుస్తకం, ఇంత లావుగా ఉంటుంది, అంటే ఇంట్లో పెట్టుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్స్. అది కొన్నాను అనమాట. సో ఇలా ఒక 25 పుస్తకాలు కొన్నానండి. ఏం అబ్జర్వ్ చేశారు ఈ బుక్ ఎగ్జిబిషన్లో మీరు జనరల్గా? నేను ప్రతిసారి వెళ్తాను, ఎవ్రీ ఇయర్ వెళ్తాను. ఈసారి అంటే నేను వెళ్ళిన రోజు అలా ఉందేమో, బాగా రష్ ఉండింది పుస్తకాల పట్ల. అంటే మరి ప్రతిదానికి మళ్ళీ టైం వస్తుందేమో, మరి రివైవల్ ఉందేమో మరి బుక్ రీడింగ్ అనేది అనిపిస్తుంది. కానీ మామూలుగా ఏదో మీరు ఐఐటీలో చదివారు, ఐఎంలో చదివారు, ఏదో బాగా గట్టిగా చదివారు, లేకపోతే మెడిసిన్ చదివారు అంటే ఓన్లీ అదే చదివితే ఒక ఎత్తు, ఒక దగ్గరే ఉంటారు. మీరు ఉద్యోగంలో చేరిన కొద్దీ క్రమేపీ మీరు లీడర్షిప్ రోల్స్కి వెళ్తారు, వేర్ మీకు టెక్నికల్గాను లేకపోతే ఆ సబ్జెక్ట్ పరంగాను చేసేది తక్కువ ఉంటుంది. ఆఫ్టర్ 10 years మీరు ఆ లీడర్షిప్లోకి వెళ్ళినప్పుడు అందరి మీద ఒక అందరితోటి మంచి కోఆర్డినేషన్ అది ఉండి, ఒక గ్రిప్ లాగా ఉండి, మన వైపు అంటే ఏదైనా సలహా కోసం తలెత్తి చూడాలన్నా మనలో ఏదో ఉండాలి కదా. ఆ బుక్స్ అనేవి డెఫినెట్గా యూజ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఈసారి రైటర్స్ స్టాల్ అని పెట్టారండి, మీరు అబ్జర్వ్ చేశారా? అంటే రైటర్సే ఓన్గా ఒక్కొక్క స్టాల్ పెట్టుకున్నారు, అది నాకు బాగా నచ్చింది. చాలా మంది చాలా యంగ్ రైటర్స్ ఉన్నారు, చాలా మంది. నాకైతే ఒక అమ్మాయి బొమ్మ బుర్స్ అని ఒక నవల్ రాశారు, తను ఫస్ట్ నవల్ అంటది, తను ఒక సైకాలజిస్ట్ అని చెప్పారు. సార్ నేను రాశానండి ఈ పుస్తకం, బొమ్మ బుర్సు నవల్ చదవండి సార్ బాగుంటుంది, ఈ సైకాలజీ మీద రాశాను సార్ ప్లీజ్ అంటే 110 రూపీస్ ఏమో అది. సో చేసి నేను చూశాను, బట్ చాలా డిఫరెంట్ జానర్ తీసుకుంది అమ్మాయి. నిన్ననే చదివా ఆ పుస్తకాన్ని కూడా. ఏంటంటే 2 అమ్మాయిలలో ఒక అమ్మాయి అబ్బాయిగా మారి, తన చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయికి పురుష లక్షణాలు వస్తాయి. ఎట్లయితే అబ్బాయిల్లో ఈ లక్షణాలు వస్తాయో, ఇజ్రా లక్షణాలు, అలా అమ్మాయిలో పురుష లక్షణాలు వస్తాయి. సో లవ్ చేస్తే అమ్మాయి కాదని లేక ఏదో బలవంతంగా ఒప్పుకొని దాన్ని మళ్ళీ అతని బారి నుంచి చివరికి ఎలా తప్పించుకుంటుంది అనేది కాన్సెప్ట్. అంటే కొత్తగా ఉంది, అంటే ఐ మీన్ సైకాలజీ కాబట్టి అట్లా. సో ఈసారి యంగ్ రైటర్స్ బాగా అక్కడ చాలా మంది కనిపించారు. సో అది కూడా నాకు బాగా అనిపించింది. సో మంచిదే, పుస్తకం అనేది హస్తభూషణమే కాదు, మస్తిష్క భూషణం అని చెప్పాలి మనం యాక్చువల్గా. సో వెరీ నైస్. సో చదవండి, చదివించండి. అంటే మీరు మామూలుగా క్లాస్ పుస్తకాలు చదివి ఏదో అది చదివి ఉద్యోగానికి సరిపడేంత చదివితే మీరు ఇక్కడే ఉంటారు. అవును, మీరు బాగా చదివితే ఎక్కడో ఉంటారు, చాలా పైన ఉంటారు. కరెక్ట్. ఓవరాల్ మెచ్యూరిటీ రావాలంటే పుస్తకాలు చదవాలి, మంచిగా చదివించాలి పిల్లలతో కూడా. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, మంచి సమాచారం. ప్లెజర్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.